హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో బయట మార్కెట్లో దొరికే కెమికల్ షాంపూలు యూజ్ చేయటం వల్ల జుట్టు కుదుళ్ళు వీక్ అయ్యి నెమ్మదిగా ఎయిర్ ఫాల్ అవటం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా జుట్టు పలచబడి స్కాల్ప్ డ్రైగా అవటంతో పాటు చుండ్రు సమస్యలు ఇంకా దురదలు రావటం స్టార్ట్ అవుతాయి. అయితే ఈ సమస్యలన్నీ నివారించి జుట్టు కుదుళ్ళు హెల్దీగా సిల్కీగా ఉండాలంటే ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా కుంకుడుగాయలతో సులువైన పద్ధతిలో షాంపూని ఎలా తయారు చేయవచ్చునో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి 100 గ్రాముల కుంకుడుగాయలను గింజలు తీసుకోవాలి. కుంకుడుగాయల వల్ల షాంపూ నురుగు రావడంతో పాటు స్కాల్ప్ పై ఉండే మురికిని తొలగిస్తుంది. అదేవిధంగా 2 టీ స్పూన్ల కలోంజీ సీడ్స్ తీసుకోవాలి. వీటి వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా దీనిలోకి 2 టీ స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. మెంతుల్లో ఉండే యాసిడ్స్ వల్ల జుట్టు స్మూత్గా సిల్కీగా ఉంటుంది. అదేవిధంగా దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తీసుకోవాలి. వీటి వల్ల ఎయిర్ ఫాల్ సమస్యను తగ్గించి హెయిర్ హెల్దీగా గ్రో అవ్వటానికి జుట్టు సిల్కీగా షైనీగా ఉండటానికి సహాయపడతాయి. దీనిలోకి ఒక గుప్పెడు వేపాకును తీసుకోవాలి. వేపాకులో ఉండే ఔషధ గుణాలు తలలో చెమట వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి తలలో పేలు ఇంకా దురదలు రాకుండా సహాయపడుతుంది. ఇవన్నీ మునిగేలా వాటర్ పోసుకొని మూత పెట్టి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ కుంకుడుగాయలను మరొక బౌల్లో స్టైనర్ సహాయంతో కుంకుడుగాయ పులుసును సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ కుంకుడుగాయలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను మనం కుంకుడుగాయలో ఏ బౌల్లో నానబెట్టుకున్నామో అదే బౌల్లో ఒక పల్చటి క్లాత్ తీసుకొని దీనిపైన స్టైనర్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కుంకుడుగాయ పేస్ట్ను స్టైనర్లో పోసుకొని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేయటం వల్ల కుంకుడుగాయలో ఉండే పల్ప్ అనేది సపరేట్ అవటంతో పాటు మనం జుట్టుకు పెట్టుకున్నప్పుడు ఆ పీచ్ అనేది జుట్టుకు పట్టకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న ఈ షాంపూను మరలా క్లాత్లో కూడా డబుల్ ఫిల్టర్ చేయటం వల్ల షాంపూ చాలా స్మూత్గా ఉంటుంది. అంతేనండి. ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూను స్కాల్ప్కి ఇంకా ఎయిర్ కుదుర్లకు హెయిర్ మొత్తం బాగా అప్లై చేసుకొని 1/2 అవర్ ఉంచుకొని తలస్నానం చేయటమే. ఈ విధంగా న్యాచురల్గా చేసుకునే ఈ షాంపూను వారానికి 2 సార్లు అయినా యూజ్ చేయటం వల్ల తలలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు జుట్టు చాలా ఒత్తుగా నల్లగా ఇంకా షైనీగా సిల్కీగా పెరుగుతుంది. అంతేనండి. ఇంట్లో చేసుకునే ఈ న్యాచురల్ షాంపూను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. జుట్టు సమస్యలన్నీ తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.